బేస్ మటం లెవెల్ పిల్లర్లు అయిపోయినాయి మొత్తం. ఆ పిల్లర్ల లెవెల్కు నీట్గా రాయి బేస్ మటం అనేది చేయాలని రాళ్ళన్నీ తొలుకున్నాము. ఈ విధంగా ఒక 2 అడుగులు గుణాది తీసుకొని చుట్టూ పిల్లర్ టు పిల్లరు రాతి కూడా కట్టుకుంటున్నాం. దాని మీద పెంతు భీమ్ వస్తుంది. అటుపోతే ఇవి పెద్దగని రాయి అన్నమాట, చాలా నారరాయి అన్నమాట, చాలా గట్టిగా ఉంటుంది. మా సైడ్ ఎక్కువ దొరుకుతుంది. ఎక్కువ పెట్టేది కూడా ఇదే. ఒక కెళ్ళి ఎల్లు అయిపోయింది గోడ, మరో ఎల్లు కడతారు ఈరోజు మొత్తం వర్క్ అనేది మొత్తం అయిపోతుంది అన్నారు. ఏదేమైనా బేస్ మటం చేసేటప్పుడు ఖచ్చితంగా నిదానంగా చేయించుకొని స్టాండర్డ్గా చేయించుకోవాలి. రాయి పొందేట్టు చేయించుకొని దానిపైన రాయి కూడా కట్టుకుంటూ దానిపైన పెద్ద బీమ్ వేసుకుంటే స్టాండర్డ్గా మన పైన వెయిట్ వన్నే పిల్లర్ వెయిట్, బీమ్ వెయిట్, గోడ వెయిట్, స్లాబ్ వెయిట్ అంతా మొత్తం బేస్ మటం మీదనే కదా పడేది. ఆ వెయిట్ అంతా మోసేది ఈ రాయి గోడనే. చాలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పేర్చుకుంటూ పోతే చాలా దృఢంగా ఉంటుంది. తద్వారా బిల్డింగ్ కూడా చాలా మన్నికి వచ్చేది, చాలా కాలం మన్నికి వచ్చేది. అటుపోతే బేస్ మటం చేసేటప్పుడు ఎప్పుడే కానీ కింద పుటింగ్లలో కానీ పిల్లర్లలో కానీ అనేసి వచ్చేసి రాతి గోడలో కానీ కట్టేటప్పుడు ఎక్కడే కానీ రాజీ పడకుండా ఈ విధంగా చేసుకొని రావాలి. దారానికి నీట్గా ఈ విధంగా చేసుకొని రావాలి, కొలతలకు దారాలకు నీట్గా. దాని తర్వాత పూడికి తోలేటప్పుడు ఖచ్చితంగా మోటార్ కానీ బోర్ కానీ వేసుకొని చిన్న పిల్లలకు నీళ్లు తాపినట్టు గడార చేసుకొని నీట్గా బొక్కలు చేసుకొని ప్రతి చోట అడుక్కు ఒక చోట 9 ఇంచుకు ఒక చోట బొక్క కొట్టుకొని నీళ్లు లోపలికి బేస్ మటం లోపలికి పంపించి నీట్గా బేస్ మటం అనేది పూడ్చినామనుకో నీట్గా చెక్కు చెదరదు. తద్వారా మనం వేసే సపట కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఓవరాల్గా బిల్డింగ్ బాగుంటుంది. బేస్ మటం ఎప్పుడే కానీ రాజీ పడకుండా చేసుకుంటే ఏ పనిలో కూడా రాజీ పడకుండా పని అనేది నీట్గా చేసుకుంటే బిల్డింగ్ అనేది మన్నికే ఎక్కువ